నమస్తే అండి. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనం యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పనకొండ గ్రామంలో ఉన్నాము. యువ రైతు పొండపైన పాండు పచ్చేనులో ఉన్నాం. పచ్చేను ఇలా పెరగడానికి గల నమస్కారం అండి. చెప్పండి, మీరు పచ్చేను బాగా పెరిగిందండి, ఏపుగా పెరగడానికి గల కారణాలు ఏమిటండి చెప్పండి. పెరగాలంటే మేము ఎండాకాలంలో ప్లవ్ వేస్తాం సార్. ఎండాకాలంలో ప్లవ్ వేస్తాం. తర్వాత కొంచెం పశువుల ఎరువు, కోళ్ళ రెట్ట, కోళ్ళపారం నుంచి కోళ్ళ ఎరువు తీసుకొస్తాం. దాంట్లో వచ్చి మంచిగా రోటవేటర్ చేయిస్తాం. రోటవేటర్ చేయించినాక రోన్ కార్తీ వచ్చినాక వర్షాలు పడగానే తులసి నూజివీడు వారి తులసి పత్తి సీడ్ వేయడం జరిగింది. ఈసారి మాత్రం పర్వాలేదండి, చేను మంచిగా ఉంది. వర్షాలు మాత్రం బాగా పడుతున్నాయి. అయినా కానీ మేము వర్షాలకు తట్టుకొని కూడా 2 రోజులకు ఒకసారి విజిట్ చేసి పత్తి చేనులకు ఎలాంటి రోగం వచ్చినా కానీ ఇమీడియట్లో దానికి సంబంధించిన పంచగవ్య కానీ వేపపిండి కానీ అలాంటిది వేసి మేము పంటలు పండిస్తున్నామండి. ఆర్గానిక్ తోటే కొంచెము బెటర్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ యూజ్ చేసినా కానీ చూడండి, దాదాపు మొక్క 80 రోజులకు వచ్చింది. ఒక మొక్కకు వచ్చేసి ఒక 50 నుంచి 60 కాయలు పడ్డాయి. పర్వాలేదండి, ఈసారి మంచిగానే ఉంది. ఎకరానికి ఒక దాదాపు సుమారు 10 నుంచి 12 క్వింటాలు మాకు దిగుబడి ఉంది. పచ్చేను మీద మాకు మంచిగానే అనిపిస్తుంది సార్. ఓకే అండి, ఈ చెట్టు యొక్క వయసు ఎంత అని చెప్తారా అండి? కొంచెం 80 రోజులు అయింది సార్. ఇప్పటి వరకు 90 రోజులు, దాదాపు 70-80 రోజులు అవుతుంది నాకు తెలిసి. 70-80 రోజులు అవుతుందా? మీరు మందులు ఏమేమి వేసారండి కొంచెం చెప్పండి. మందులు ఏముందండి, ఫస్ట్ 28 ఎరువు వాడాము. దానికి తోడ కాయ వచ్చే మూమెంట్లో పొటాషియం, కొంచెం యూరియా, కొంచెం 28 అది ఎరువు వేయడం జరిగింది. కొంచెం ఆర్గానిక్గా వచ్చేసి మేము వేపపిండి అలాంటిది కూడా మిక్స్ చేసి వేసాం సార్. మాకు పత్తి పంట బాగానే అనిపిస్తుంది. గత 5-6 సంవత్సరాల నుంచి మేము పత్తి పంట పండించడం జరుగుతుంది. మాకు ఎకరానికి వచ్చేసి దాదాపు ఒక్కోసారి 11 నుంచి 12 క్వింటాలు, ఒక్కోసారి 15 క్వింటాల దాకా పండుతుందండి. ఓకే అండి, మీకు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎంత ఖర్చు అయింది ఎకరానికి? ఎకరానికి దాదాపు వచ్చేసి కూల్ అనుకోండి, కల్టివేషన్ అనుకోండి, ప్రస్తుతం ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ఒక సుమారు ఒక 15 నుంచి 20 వేల మధ్యలో అవుతుంది సార్. ఓకే అండి, మరి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ పచ్చేను నుంచి ఎంత ఆశిస్తున్నారండి? ఎంత దిగుబడి ఆశిస్తున్నారు మీరు? మేము ఈసారి కొంచెం తక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా బాగా వచ్చింది, 15 క్వింటాలు పడింది ఎకరానికి. ఈ సంవత్సరం మాత్రం 10 క్వింటాల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అవునండి. ఓకే, మీకు ఖర్చులు దిగుబడి అంత చూసుకొని అంత పోను ఒక 3-4 క్వింటాలు ఖర్చులు పోయినా కానీ మాకు ఒక 7 క్వింటాలు అంటే దాదాపు ఎకరానికి వచ్చేసి ఒక 50,000-60,000 నుంచి లాభం వస్తుంది సార్. మీరు ఒక 6 నెలల పాటు కష్టపడితే ఒక 60,000-70,000 వేలు మిగులుతాయని చెప్తున్నారు. అంటే 4 నెలల్లో వస్తుంది సార్. ఇది పంటకు 4 నెలల్లో వస్తుంది. మళ్ళీ సెకండ్ సీడ్ అంటే మన అదృష్టం, వాటర్ కట్టుకుంటే మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా వస్తుంది. ఓకే అండి, మనకు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎంత మిగులుబాటు జరుగుతుంది మనకి? ఒక ఎకరం పెట్టుకున్నట్టయితే 50 నుంచి 60 వేలు వస్తుంది సార్. మంచి వాటర్ కట్టుకుని మంచి పత్తి చేను పండించుకుంటే వస్తుంది సార్. అదే ఆ విధంగా వస్తుంది. ఒక 6 నెలల పాటు కష్టపడితే ఒక 50 నుంచి 60 వేల వరకు వస్తుందండి. ఈసారి పర్లేదండి, మంచిగానే ఉంది నాకు. సరే, ఓకే అండి, నమస్కారం అండి. నమస్తే అండి, నమస్తే.